ఇది కేవలం సంస్కృతం న కేవలం బ్రాహ్మణానాం భాష, సంస్కృతం సర్వేషాం భాష, సర్వేషాం మానవానాం భాష సంస్కృత భాష. భాషకు మత ప్రాతిపదిక, కుల ప్రాతిపదిక, ప్రాంతీయ ప్రాతిపదిక ఉండదు. అది కొన్ని దేశాల్లో కొన్ని చోట్ల మాత్రమే భాషలు పలుకుబడుతున్నాయి. అవి కొన్ని ప్రాంతీయ భాషలు ఉన్నాయి, ప్రాంతంలో ఉన్నాయి, కొన్ని మతపరమైనటువంటి భాషలు ఉన్నాయి. కానీ జనని సంస్కృతంబు సకల భాషలకును, సమస్త భాషములకు సంస్కృతము జనని. ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్కి సంస్కృతం జనని. ఇది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. కావాల్సిన ఆధారాలు మన దగ్గర ఉన్నాయి చూపించడానికి. మాతృ మదర్, భ్రాతృ బ్రదర్, గ్రాసహ గ్రాస్, బోల్డ్ ఉన్నాయి రూట్ వర్డ్స్ ఇక్కడి నుంచే వెళ్ళే. బట్ మనం ఇక్కడి నుంచి వచ్చాయి అనడానికి ఆధారాలు డైజెస్ట్ అయిపోయాయి, మధ్యలో రూట్స్ డైజెస్ట్ అయిపోయి అవి ఇండిపెండెంట్గా ఇవి మా భాషలుగా అవి చలామణి అవుతున్నాయి. కానీ మనం టైం బ్యాక్ మనం వెళ్ళగలిగితే ఇదంతా సమస్త ప్రపంచము యొక్క భాష సంస్కృత భాష. న కేవలం భారతదేశస్య భాష, సమస్త ప్రపంచస్య భాష ఇయం భాష.